కొని దేవాన్ని చిత్తం ఏదో అని చెప్పి దేవుని మనం అడగం. ఇప్పుడు ఎవరి చిత్తం నెరవేర్చినట్టుగా మనమా వారా? ఎవరు నెరవేరుస్తున్నారు? నువ్వు దేవుడి చిత్తం నెరవేర్చలేదు కాబట్టి సాతాను కూడా నేను జల్లడిస్తున్నాడు. దేవుడి చిత్తం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇంటికాడ తెల్లవారు లేచినట్టు దేవుడికి కృతజ్ఞతలు చెల్లిసి ప్రార్థన తోడుకుని జీవితాన్ని ప్రారంభించాలి. పేతురు గారు ఏమంటున్నాడు? పవిత్రుడు, నిష్కలంకుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు కొన్ని పరిస్థితులు మీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు, కొన్ని ఆపదలు మీకు వచ్చినప్పుడు, కొన్ని అనారోగ్యం మీకు వచ్చినప్పుడు, కొంత కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు, నీకంట ముందుగా నీ కొరకు మరణించిన దేవుడికే నీ ఆత్మను అప్పచెప్పుకో. అది దేవుడి చిత్తం. ఎవరి ఆత్మ? శక్తి ఎవరి ఆత్మ అప్పచెప్పాడు? యేసు ప్రభు ఇది కూడా నా ఆత్మ నీకు అప్పచెప్పుకోడు. యవన కాలంలో అందరు శిష్యులకు ముందుగా శక్తి ఏం చేశాడు చెప్పండి? రాళ్ళతో కొట్టబడి చంపబడి. అది దేవుడి చిత్తం. నువ్వు పడుతున్న బాధలు కాదు, నీకు వస్తున్న అనారోగ్యం కాదు, అది నువ్వు దేవుడి చిత్తాన్ని ఎరక్కొచ్చేయండి. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, దేవుడి చిత్తాన్ని ఎరగవు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, దేవుడిని ప్రార్థించవు. దేవుడిని నమ్ముకున్నావు, దేవుడికి స్వార్థ చెయ్యవు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, దేవుడికి కృతజ్ఞతలు చెల్లించు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, దేవుడికి సరైన ఉపవాసము ప్రార్థనము చెయ్యవు. దేవుడిని నమ్ముకున్నావు, మెలుగుగా మాత్రము ఉండవు. వ్యర్థముగా సమయాన్ని దేని పెడతామంటే సెల్ ఫోన్కి ఎక్కువ సమయం ఇస్తున్నాం. ఆమె ఫోనేనా సర్వం, ఫోనేనా ప్రాణం, ఫోనే. సెల్ ఫోన్ నీ జీవితాన్ని కట్టిందా? సెల్ ఫోన్ నీ కొరకు ప్రాణం పెట్టిందా? సెల్ ఫోన్ నీ కొరకు రక్తము కార్చిందా? నీ జీవితం అని తెల్లవారు లేసి రాత్రి పడుకుందాక సెల్ ఫోన్ లేకపోతే నువ్వు బ్రతకలేనన్నట్టుగా మానవుడు జీవిస్తున్నాడు. సెల్ ఫోనే జీవితము, అది లేకపోతే బ్రతకలేడంట. ప్రతి ఒక్కరికి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి చెప్పండి? ఐఫోను, ఈ ఫోను, ఆ ఫోను కొనుక్కుని జీవితంలో ఆ ఫోను సాతాను కూడా దీన్ని దేనికి ఉపయోగపడాలో దేనికి ఉపయోగించుంటే అది దేవుడి చిత్తం కాదు. అసలు సెల్ ఫోన్ కానీ, టీవీ కానీ, సినిమా కానీ దేవుడి చిత్తం కాదు. దేవుడి చిత్తం ఏంటి? దేవుడి చిత్తం ఏంటి? దేవుడు కృతజ్ఞత స్థుతులు చెల్లించడం దేవుడి చిత్తం. దేవుడు ప్రార్థించడం దేవుడి చిత్తం. నీ కష్టముల బాధలు దేవాది నీ చిత్తం జరుగునుగా కండం, అది దేవుడి చిత్తం. అవునగా చెప్పండి. మనం చేసేది ఏంటి? అంత దేవుడికి వ్యతిరేకం. అందుకు నువ్వు వ్యతిరేకంగా జీవిస్తున్నావు కాబట్టి, దేవుడి చిత్తాన్ని ఎరగలేదు కాబట్టి, దేవుడు మార్గం తప్పిపోతున్నావు కాబట్టి, దేవుడి సత్యంలో జారిపోతున్నావు కాబట్టి, జీవం నీకు దూరమైపోతుంది కాబట్టి సాతాను నిన్ను జల్లిస్తున్నాడు. ఎవరికైతే దేవుడు చిత్త ప్రకారంగా జీవించవలసింది నీవు కొన్ని పరిస్థితులు బట్టి దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తే నీకు అనేక శోధనలు వస్తున్నాయి. ఎన్ని శోధనలు వస్తున్నాయి చెప్పండి? వస్తున్నాయి లేదా? వస్తున్నప్పుడు ఏం చేయాలంట? ఏం చేయాలా? నీ దేవుడు నమ్ముకు నాకేం జరుగుతుంది? నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కానీ దేవుడి చిత్త ప్రకారం నువ్వు బ్రతకలేదు కాబట్టి సాతాను నిన్ను శోధిస్తాడు. నేను పాస్టర్ గారు అమ్మా, నేను పాస్టర్ గారు నేను ఇష్టం వచ్చి జీవిస్తే చెప్పేస్తాను నాకు.